ప్రిన్స్, ఎక్కడున్నాం మనం? ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నా పర్ఫార్మెన్స్తో నిన్ను పడేద్దాం అనుకుంటే నన్ను మించి పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నావు. ఏంటి ప్రిన్స్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రిన్స్, థ్యాంక్ యూ. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. నేను నిన్ను ట్రాప్ చేస్తున్నా అనుకున్నాను, కానీ నువ్వే నన్ను ట్రాప్ చేస్తున్నావు అన్నమాట. అవునరా, అసలు నేను హైదరాబాద్ వచ్చిందే నిన్ను చంపడానికి. ఇన్నిసార్లు మిస్ అయింది ఎందుకో తెలుసా? నా చావు నీ చేతిలో కాదు, నీ చావు నా చేతిలో రాసింది కాబట్టి. ఎంత నన్ను చంపడానికి వచ్చినా కానీ నిన్ను మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఒక చిన్న క్లూ పట్టుకుని నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చినందుకు. ఆఫ్టర్ ఆల్ ఇదెంతరా? మా అక్కని అమానుషంగా చేర్చి మా ఫ్యామిలీ చావు కారణమైన నీకోసం ఎంత దూరమైనా వస్తాను. నిన్ను మాత్రం చంపేస్తాను. ఇంకా నువ్వేంటే నన్ను చంపేది? ఇప్పుడు వీళ్ళిద్దరు నీ మీద పడి ఆడుకుంటుంటే అప్పుడు మీ అక్క కంటే ఇప్పుడు నువ్వు డబుల్ టార్చర్ అనుభవిస్తూ చేస్తావు. ఈసారి ఏ క్లూ దొరకకుండా నీతో సహా కాల్చి పూర్తి చేసేస్తా. గైస్, అప్పుడు సరదా పడ్డారు కదా, ఇప్పుడు దీంతో మీ సరదా అంతా తీర్చేసుకోండి. అది నీ లవర్ కాదు, నా ఎనిమీ. మనం దాని మీద బెట్ కట్టడం కాదురా, అదే మన ఇద్దరితో గేమ్ ఆడుతుంది. నాకు హారి గురించి తెలుసు, నీ గురించి కూడా పూర్తిగా తెలుసు. ఓ, స్టోరీ మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు మీ ముగ్గురిని ఫినిష్ చేసి ఫినిషింగ్ టచ్ ఇస్తాం.
ఏమైందిరా ఇప్పుడు? ఆ అమ్మాయి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తనకే తెలియదు. తన గురించి మనం మూడవటం ఎందుకు? కరెక్టే. కొత్త కారు కొనుక్కున్నాం, పార్టీ చేసుకుందాం. దాని గురించి మర్చిపో. పార్టీకి మేము కూడా రావచ్చా? కొంచెం లూజా ఏంటి? అవునరా. ఏంటి అందరు అలా ఉన్నారు? మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఇందాక నా మూడ్ బాగాలేదు, అందుకే అలా బిహేవ్ చేశాను. ఇప్పుడు మూడ్ బాగున్నట్టుంది. సారీ. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఇంతకీ పార్టీ ఎక్కడా? ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా? కొత్తగా అంటే? మీరు ఇంతవరకు చూసుండరు, వెళ్ళుండరు. ఒక్కసారి వెళ్తే లైఫ్లో మర్చిపోరు. కొత్తగా అంటే కాక్టైల్ పార్టీ ఏమో అదిరిపోద్ది. ఏమోరా. రేయ్, ఓకే. అక్కడ లెట్స్ గోరా. చెప్పరా మామా, పార్టీ ఉంది, వస్తావా? ఇక్కడ దానికన్నా బాబు లాంటి కాక్టైల్ పార్టీ ఉందిరా. నేను కూడా వస్తాను. నువ్వు వైన్ షాప్ బయట వాటర్ ప్యాకెట్ పిండుకుని తాగే. ఇది ఓన్లీ లిమిటెడ్ పీపుల్కి. బాయ్. ఇదేంట్రా? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? పార్టీ అన్నావు, కొత్తగా ట్రై చేద్దాం అన్నావు. అవును, కొత్తగానే కదా, పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం. పిల్లలతో ముందు కొడితే బాగోదు కదా. మందు పార్టీ కాదు. మరి రేయ్, ఏంట్రా ఇది? ఏమో, పదండి. నేను వెళ్తున్నా. రేయ్, నువ్వు రారా. నాడు తిను కార్తిక్ అని నా కొలీగ్. నమస్తే అండి. నమస్తే బాబు. ఈరోజు పిల్లలందరికీ తనే ఫుడ్ డొనేట్ చేస్తున్నాడు. అవునా, చాలా సంతోషం. గ్రాండ్ పార్టీ ఉంటుంది అనుకుంటే ఇలా అయిందిట్రా. టైం అంతా వేస్ట్ అయింది, మూడంతా అప్సెట్ రా. రాంబాబుడు ఫోన్ చేసి దగ్గరికి ముందు కొడదామా? అలా బా ఎక్కడా? బార్లో ఉన్నాను రా. అవునా, యాక్చువల్లీ మూడంతా అప్సెట్ అయిందిరా. నువ్వు లేవు కదా. నువ్వు లేనందుకు ఒక పెగ్ కూడా కొట్టలేకపోతున్నా ఇక్కడ. ఎక్కడ? అనాథాశ్రమంలోనా? ఓ, మనం అనాథాశ్రమం విషయం ఆడికని తెలుసు. నేనే సెల్ఫీ తీసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి ముందు థ్యాంక్స్ హారిక. ఎందుకు? ఇన్ని రోజులు ఎంజాయ్ చేయడం అంటే ఈ సన్నాసులతో తాగి తిరగడం అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం తెలిసింది రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో. ఐమ్ గ్లాడ్. పడిపోలే ఉన్నాడు రా. బయటికి రా, రా బయటికి. ఏంట్రా ర్యాష్ డ్రైవింగ్? నాటు నా ఇష్టం, అడగడానికి నువ్వెవడు? తాగి బండి నడుపుతున్నావరా? వాళ్ళ అమ్మ నాన్నలు సేఫ్ గా దింపుతావా? నీకు అప్పచెప్తే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తావా? నాశనం చేస్తా, అవసరమైతే లారీ గుద్ది చంపేస్తా. నువ్వెవడు అడగనీకే? నీ పిల్లలు ఉన్నారా ఆటలా? నన్నే కొడతావా? నిండు ఏంట్రా న్యూసెన్స్? మీరు వెళ్ళండి సార్, వీడి సంగతి నేను చూస్తా. ఏయ్, త్వరగా కోచి ఇవ్వు. రోడ్డు మీద ఎవరికి లేదు, నీకు ఎందుకురా? చేతి తగ్గింది కాబట్టి ఓకే, అది పొట్టలో కూర్చుకుంటే. ఏ దీందే ఉందిరా, రేపటికి తగ్గిపోద్ది. కానీ ఆ చెత్త మీద వచ్చేసి అలా డ్రైవ్ చేస్తున్నాడు. ఒకవేళ పిల్లలకి ఏమన్నా అయ్యి ఉంటే? సర్లేరా, పదండి వెళ్దాం. సరే, నేను ట్రై చేస్తాను. కూర్చో, ఇటు కూర్చో. రే కార్తిక్, ఏంట్రా? అన్ని పిక్స్లను హారిక నీ వైపు వస్తుందిరా. కావాలంటే చూడు. అరే, నీకు రూట్ క్లియర్ అయిపోయింది, వెళ్ళి ప్రపోజ్ చేసే. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే వెళ్ళరా. ఒరే, అమ్మకి నా మీద ఒట్టి 3 months లో అమ్మాయి ఫిక్స్ అవుతాను మాట ఇచ్చావు. ఆ ప్రామిస్ కోసం వెళ్ళరా. రేయ్, అయితే ఏంట్రా? టైం చూడరా. నువ్వు టైం చూడు, Propose చేయడానికి హారికని time చూడు. ఏంట్రా? వెళ్ళు. నీ వంకే చూస్తుంది, వెళ్ళి ప్రపోజ్ చేసేరా. వెళ్ళు. నువ్వు వెళ్ళరా. నేను చెప్తున్నా అరే, కదా. టైం ఇది కరెక్ట్ టైం అయితే వెళ్ళు. అర్థం చేసుకోండిరా. వెళ్ళు, నువ్వు వెళ్ళు, నా మాట విను. నడు. అంతే. ఎలా? ఇప్పుడు లేనిది టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే,
చెప్పాలి? ఏంటి కార్తీక్? అది అయ్యో ఓకే, యా. రా లోపలికి రా. అయ్యో ఓకే, యా. నీళ్ళు తీసుకొని వస్తాను. వాటర్ తాగు. థ్యాంక్స్. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చావు కదా, నీకు అసలు బుద్ధుందా? కొంచెం నవ్వుతూ మాట్లాడితే లవ్ అనుకుంటావా? నీలాంటి వాళ్ళే ప్రేమ అనే పదం చీప్ అయిపోయింది. ఆగినాయా? హ? ఏంటి? ఎక్కిళ్ళు చిన్నప్పటి నుంచి వాడుతున్నా ఈ టెక్నిక్. 100% వర్కౌట్ అవుతుంది. దొరికిపోయాను అనుకున్నాను. ఇంతకీ ఎందుకు వచ్చావు? ఏం లేదు, అదే రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, ప్రిపేర్ అవ్వమని చెప్పడానికి వచ్చాను అంతే. ఓ ఓకే.